ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీరు సాల్వ్ చేసిన కేసులు ఒకటి రెండు కొంచెం అక్యూట్ కండిషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీ దగ్గరకు వచ్చి వాళ్ళు వెంటనే అంటే ప్రాణాలతో బయటపడడమో ఇమీడియట్ రిలీఫ్ రావడం ఒక రెండు చెప్పండి సార్. జనరల్గా నేను చూసిన కేసులు మీకు ఎంట్రీ లెవెల్లో అలర్జీ కేసెస్ తీసేసుకోండి, అది కామన్గా జరిగేవి ఎక్కడైనా కూడా. బట్ మేజర్గా మనం చూసిన కేసుల్లో డిస్క్ ప్రొలాప్స్ కావచ్చు, డిస్క్ బల్జ్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయంటే పేషెంట్ ఏ మూమెంట్ కూడా చేయలేడు, రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్, అసలు నడవలేడు పేషెంట్. అలాంటి పేషెంట్స్ కూడా మనకు నలుగురు తీసుకొచ్చి మన హాస్పిటల్ చాంబాలో పడుకోబెట్టిన తర్వాత ఆ కండిషన్ ఎలా ఉంటుందో మన ప్యానిక్గా ఉంటుంది పేషెంట్కి కూడా. అంటే ఇంకా నేను ఏ పని చేయలేను డాక్టర్ గారు, మన పడిపోయాను సడన్గా అనే వస్తుంటారు. వాళ్ళకి సర్జరీ చెప్పింటారు బల్జ్ కాబట్టి మీరు సర్జరీ చేసుకోండి అని. అలాంటి కేసులో మీకు హోమియోపతి ఒక 1 month 1.5 month వాడిన తర్వాత జనరల్గా 30 daysలో తెలిసిపోతుంది మనకు. 30 days తర్వాత పెయిన్ మేనేజ్మెంట్ చాలా బాగా అయిపోతుంది. అవును, అంటే ఆ పేషెంట్ కూడా మీకు ఏంటంటే నమ్మలేడు, అంటే నేను ఈ స్టేజ్కి వస్తాను ఆ పేషెంటే నమ్మలేడు, ఈవెన్ మనం కూడా నమ్మలేము. ఎందుకంటే మనకు అంతమంది పేషెంట్స్లో నేను మీకు మీ దగ్గరికి ఎలా వచ్చానో డాక్టర్ గారు మీకు నమ్మలేరు నేను అని మనల్నే అడుగుతాడు, అంటే మర్చిపోయాం కాబట్టి ఆ పేషెంట్స్ వల్ల. సో అలాంటి స్టేజ్లో నేను మళ్ళీ ఈరోజు మీ ముందు నిలబడ్డాను ప్రశాంతంగా వచ్చాను అన్న కేసులు నేను 100 కేసులు చూశాను సర్జికల్ అవి. సో అది నిజంగా హోమియోపతి ఒక మ్యాజిక్ అని చెప్పచ్చు. రైట్, అదొకటి చూసొచ్చు. అలర్జీస్లో కూడా మీకు చూడడానికి అలర్జీ అనేది చిన్న పదమే కానీ పేషెంట్ చాలా సఫర్ అవుతాడు. లోపల అసలు ఎప్పుడు ఒకలాంటి ఇబ్బంది. 200 తుమ్ములు తుమ్మే వాళ్ళు ఉంటారు, ఒక 5 కర్చీఫ్స్ దగ్గర పెట్టుకొని కారిపోతుంటాయి వాళ్ళకు. అలాంటి పేషెంట్స్ ఉంటారు. వీళ్ళకి నిజంగా రిలీఫ్ ఇస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే వాళ్ళు రొటీన్ లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. రోజు మొద్దుకు లేస్తూనే కారుతూనే ఉంటుంది ముక్కంతా అంటే ఇంకా ఆలోచించండి. అలాంటి కేసులు కావచ్చు. ఆస్థమాటిక్ కేసెస్ అంటే ఆస్థమాటిక్లో మీకు పేషెంట్ ఒక రకమైన ప్యానిక్ కండిషన్, అది అంటే ఇంకా గ్రాస్పింగ్ ఫర్ బ్రెత్ కదా, చనిపోతాను అనే స్టేజ్లో వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా. ఇవి చూడడానికి ఆస్తమానే కదా అలర్జీనే కదా అనిపిస్తుంది మనకు, బట్ ఈ పేషెంట్ చాలా సఫర్ అవుతారు. ఇలాంటి కేసుల్లో మీకు అవి నేను నిజంగా అయితే లక్షలాది ల్యాక్స్ ఆఫ్ కేసెస్ చూశాను నా పేషెంట్స్లో. సో వీళ్ళకు ఈవెన్ నాకు వచ్చిన రిప్యుటేషన్ కూడా దానివల్లే నిజం చెప్పాలంటే. సో అలాంటి కేసులో కూడా మీకు హోమియోపతిలో సరైన డ్రగ్ పడితే కన్నా వితిన్ 1 hourలో పేషెంట్ రిలాక్స్ అయిపోతాడు, వెళ్ళిపోయి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే ఈవెన్ నేను ఎందుకు చెప్తానంటే మన పేషెంట్స్ చాలామంది కూడా 90% ఆఫ్ పేషెంట్స్ డెలిఫ్టిన్ డెక్టోడాన్ కూడా వేసుకోకుండా డైరెక్ట్గా మన క్లినిక్ అర్ధరాత్రి పుట్టు కొట్టిన వాళ్ళు చాలామంది అన్నారు. అంటే బాగా సివియర్ అటాక్ అయ్యి సివియర్ అంటే 12 o'clock ఎప్పుడు మనకి అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ హోమియో డాక్టర్ 12 o'clock డోర్ కొట్టేవాడు ఎవరు ఉండరు మిడ్ నైట్. బట్ నా క్లినిక్స్లో నేను భరత్నగర్లో ఉన్నప్పుడు 12 to 1 అప్పుడు నా పేషెంట్స్ నాకు వచ్చేవాళ్ళు, సార్ సివియర్ ఆస్తమా వచ్చింది మాకు మెడిసిన్ ఇవ్వండి అంటే. అంత నమ్మకం హోమియోపతి ఉండేది పేషెంట్స్. సో ఆ పఫ్ అది లేకుండా కూడా మీరు క్యూర్ చేస్తారా సార్? పఫ్ అవసరం లేదు, చెప్పాను కదా మీకు 12 to 1 అప్పుడు సివియర్ అక్యూట్ అటాక్స్ అవి. అసలు పేషెంట్ మనమే భయపడిపోతాం చూస్తుంటే. అలాంటి పేషెంట్స్ కూడా మనకు మెడిసిన్ వేసిన ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయిపోతారు. మరి అక్కడేం స్టీరాయిడ్స్ ఏమి ఇవ్వలేదు కదా, అవును, మనం ఇంజెక్షన్స్ ఇవ్వలేదు, స్టీరాయిడ్స్ ఇవ్వలేదు, నోట్లో ఇన్హేలర్స్ ఇవ్వలేదు, జస్ట్ హోమియోపతిక్ పిల్సే ఇచ్చాం అంతే. సో అందువల్ల దాని పవర్ ఆఫ్ హోమియోపతి నిజంగా చూసేవాడికి అర్థమవుతుంది, చూపించుకునే వాడికి అర్థమవుతుంది. అండ్ ఇది కొంత నమ్మకంతో కూడిన, అంటే ఏ బంద్ అయినా నమ్మకం, కానీ కొంచెం మిగతా వైద్య విధానాల్లో కంటే కూడా ఇక్కడ మనకి గురి కలగాలి, కుదరాలి, డాక్టర్ మనని అర్థం చేసుకున్నారనే నమ్మకం మనకి. ఎందుకంటే ఇది ఒక్కొక్క డాక్టర్కి తేడా ఉంటుంది కదా సార్. ఉంటుంది మీకు ఆ డాక్టర్ పైన నమ్మకం లేకపోతే ఏ ట్రీట్మెంట్ పనిచేయదు. ఎందుకంటే మనకి ఏ సిస్టమ్ అయినా అంతే కదా, మనకు డాక్టర్ పైన నమ్మకం లేకపోతే ఆ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన దగ్గరికి వచ్చి డాక్టర్ పైన నన్ను మీరు బతికించండి సార్ అన్నప్పుడు అర్థమైపోతుంది. సో అలాంటి రిలీఫ్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పేషెంట్ కూడా ఉండాలి కాబట్టి. అంటే మనం మందు వేసుకున్న ఇప్పుడు ఆల్కహాల్ నాకు తగ్గించుకోవాలంది సార్, నాకు మందులు ఇవ్వని అడుగుతారు చాలామంది డీఎడిక్షన్లలో. మందు మనం ఇచ్చిన తర్వాత నేను పోయి తాగుతానంటే మనం ఏం చేయలేము. నేను తాగకూడదు అనుకుని ఆ విల్ పవర్ మన దగ్గరికి రావాలి. మందు వేసేసుకుని నేను మళ్ళీ పోయి తాగుతాను సరే అంటే మనం ఏం చేయగలుగుతాం. అలాంటి కేసులు పనికిరావు కాబట్టి పేషెంట్కు డాక్టర్ పైన నమ్మకున్నప్పుడు ఇంక ట్రీట్మెంట్ పార్ట్ ఈజీ అయిపోతుంది ఎప్పుడు కూడా.